మేడం మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సింది, నేను ఎవరికి భయపడను. నేను భారతీయుడిని, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మా పాటకి గౌరవం లేదని అంటుంటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక, ఓ నైజాం సర్కార్ రోడా అని గద్దరు సీమాంధ్ర ప్రాంతంలోని నెల్లూరు జిల్లా టౌన్ హాలులో పాట పాడేస్తే గంతులేసినోడిని నేను. ఎందుకంటే రాజశేఖర్ కి తెలుగు మాట్లాడటం సరిగ్గా, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తాడు, తెలుగు తత్త కిత్త తత్త అని మాట్లాడతాడు రాజశేఖర్ రెడ్డి నాకు కన్ఫ్యూజన్. నాకు రాజశేఖర్ హీరో రాజశేఖర్ ఏం మాట్లాడమంటే చెప్పండి. రాజశేఖర్ నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్. ఒక నటుడిగా నాకు నువ్వంటే గౌరవం ఉంది, నాకు నువ్వంటే ఇష్టం. పార్టీలో చేరావు కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. చెప్పు, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచులు ఊడిపోయేలా ఓటేసి తరిమి కొట్టండి. ఇప్పుడు నేను ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లో జరి, ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లో జరి అని గద్దరన్నా గజ్జె కట్టి పాడితే మేము చొక్కాలు చించుకున్నాం, చెయ్యెత్తి జై కొట్టాం, సమాజానికి ఏదో చెయ్యాలని తపన పడ్డాం. అది మాకు తెలంగాణ ఆటపాట మీద గౌరవం సీమాంధ్ర ప్రజలందరికీ. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తెలంగాణ ఆట పాటే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇక్కడ నిలబెట్టింది.